నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ సృజన ప్రమోద్ గారు. హీలింగ్ వింగ్స్ అండ్ హోమియో క్లినిక్స్ నుంచి వారు వచ్చారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ అండి, సూపర్ గుడ్. సో అట్ ప్రెసెంట్ మనకి సీజన్ నడుస్తూ ఉంది, చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హోమియోపతి ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, దాని గురించి కొంచెం వివరించండి. ఎస్, హోమియోపతి అనేది ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హోమియో అనగానే అందరికి గుర్తు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 0% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అంటే బాడీకి అగెయిన్స్గా, న్యాచురల్ ప్రాసెస్కి అగెయిన్స్గా ఇది పనిచేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ప్రాసెస్ అనుకోండి, డిసీజ్ని ఇన్సైడ్ అవుట్ తీసేస్తుంది. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అన్వాంటెడ్ వీడ్ ఏదైనా పెరిగితే మనం కట్ చేస్తాం, ఇది అలా కట్ చేయదన్నమాట, లోపల రూట్ నుంచి తీసేస్తుంది. సో దట్స్ ద రీజన్ ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఆల్వేస్ వర్క్స్ అలాంగ్ విత్ ద బాడీ. అది సిమ్టమ్స్ బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఇది ఎంత టైం బేసిక్గా ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది, హోమియోపతి అంటే ఇట్ విల్ టేక్ టూ లాంగ్ టైం తీసుకుంటుంది, సో అంతగానే ఎక్కువ ఆలోచించారు. బట్ ఎంత మంచిది అసలు మన ప్రేక్షకులకు తెలియాలంటే ఎంత మంచిది అంటారు? చాలా మంచిదండి, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. లాంగ్ టైం తీసుకునేది మీరు అన్నట్టు కరెక్ట్ వర్డ్, మిస్కన్సెప్షన్ అది. లాంగ్ టైం తీసుకోదు. ఎందుకు లాంగ్ టైం అనిపిస్తుంది అంటే బికాజ్ ఇట్ టేక్స్ ద డిసీజ్ ఫ్రమ్ ద రూట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మలేరియా వచ్చింది అనుకుందాం. సో మలేరియాకు మినిమం 5 days to 7 days ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడాలి. ఇప్పుడు లాంగ్ టైం అంటామా మనం దాన్ని? సో దట్స్ అ మినిమం పీరియడ్ వీ నీడ్ టు యూస్. అట్లీస్ట్ యాంటీబయాటిక్స్ వాడాలనుకున్నప్పుడు 5 to 7 days. ఒక్కోసారి అప్పుడు కూడా తగ్గదు, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అనదర్ 7 weeks ఎక్స్టెన్షన్ చేస్తారు. అలా అంటే ఒక టైం పీరియడ్. అలానే హోమియో కూడా లోపల నుంచి తీయాలి కాబట్టి ఇట్ టేక్ సమ్ టైం. మనం తగ్గదు అని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా ఫాస్ట్గా కూడా తగ్గుతుంది. అంటే బేసిక్గా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అనుకుంటారు కానీ తగ్గదు, లోపలే ఉంటుంది కానీ కొంచెం మనం బయటికి కనిపించకుండా చేస్తుంది. బట్ హోమియోపతి అలా కాదు, రూట్స్ నుంచి తీసేస్తుంది. అంటే ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు ఇంకే మెడికేషన్ వాడాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. అంటే దీన్ని ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు హోమియో? ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా చాలా మందికి మనం చాలా డిసీజెస్ 6 months ఏజ్ నుంచి కూడా అందరికీ ఇవ్వచ్చు మనం. అట్ ద ఏజ్ ఫ్రమ్ 6 months అంటే వాళ్ళు మదర్స్ ఫీడింగ్ స్టాప్ చేసి అప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పటి నుంచి మనం హోమియో మెడిసిన్ ఇవ్వచ్చు. ఓకే, హోమియోపతి సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీవన్. వెరీ గుడ్ ఫర్ ఎవ్రీవన్. అవునండి. సో అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందండి హోమియో? లైక్ మనం సోర్సెస్ ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకుంటాం? అన్నీ మినరల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డము, తర్వాత సాయిల్ నుంచి తీస్తాము, యానిమల్స్ నుంచి తీస్తాము. ఇది డిపెండ్స్, అన్నిట్లో నుంచి సోర్స్ ఉంటుంది. సో ఓన్లీ వీ టేక్ ఏ మాలిక్యూల్, అందులోంచి ఒక చిన్న మాలిక్యూలే తీసుకుంటాం మనము. సో దాన్ని మనం పొటెంటైజేషన్ అనే ఒక మెథడ్ ద్వారా పొటెంటైజ్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు బేసిక్గా ఇంగ్లీష్ మెడిసిన్ చాలా మంది వాడుతూ ఉంటారు, రిజల్ట్ రావట్లేదు నాకు, దే వాంట్ టు చూస్ హోమియో. అంటే సైమల్టేనియస్లో వాడొచ్చా, ఇది వాడుతూ దీన్ని వాడొచ్చా, లేదా దీన్ని స్టాప్ చేయాలా, ఎలా ఉంటుంది ఆ టైంలో? ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్ అండి. జనరల్గా అది ఆపేసి వాడాల్సిన అవసరం రాదు. ఒకవేళ నిజంగా ఆపేయాల్సి వస్తాయి, కొన్ని కేసెస్లో ఆపేయమని చెప్పేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్, పెయిన్ కిల్లర్స్ ఆపేయమంటాం. ఒకవేళ సివియర్ ఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్, పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, 10 years నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 5 to 10 years నుంచి సఫర్ అవుతున్నారు, వాళ్ళు కాన్స్టెంట్ పెయిన్ కిల్లర్ వాడుతున్నారు. సో పెయిన్ కిల్లర్ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి వీల్ సజెస్ట్ లేదు అవసరం, పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండానే మనము హోమియో మెడిసిన్ వాడమని చెప్తాం. లేదు అనుకోండి, ఒక్కొక్కసారి ఏం చెప్తామంటే అలా వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీల్ ఆస్క్ దెమ్ టు రెడ్యూస్, అంటే స్లోగా. ఫర్ ఎగ్జాంపుల్ రోజు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు, 1 month ట్రీట్మెంట్ తర్వాత ఐ ఆస్క్ దెమ్ టు టేక్ ఆల్టర్నేట్ డేస్. తర్వాత వీక్లీ 2 తీసుకోమని చెప్తాము, వీక్లీ 1 తీసుకోమని చెప్తాము. ఓన్లీ ఆన్ నెసెసరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఏదైనా వర్క్ ఉంది, చాలా తిరగాలి, ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, అట్లాంటప్పుడు తీసుకోమని చెప్తాం. లేదన్నప్పుడు ఇంకా అసలు అవసరం లేదు. అలా డిపెండ్స్ అపాన్ ద కేస్. వాళ్ళు ఎంతకాలం నుంచి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, ఎంతకాలం నుంచి స్టీరాయిడ్ వాడుతున్నారు, ఎంతకాలం నుంచి మిగతా మెడిసిన్స్ వాడుతున్నారు, దాన్ని బట్టి ఇమీడియట్గా మెడిసిన్ నుంచి డిరైవ్ చేయకుండా స్లోగా డోస్ని టేపర్ చేస్తూ చేయడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు బేసిక్గా హోమియోపతి మెడిసిన్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ వాడచ్చు, ఏం కాదు. దెర్ ఆర్ సమ్ డ్రగ్స్ అంటే విచ్ ఇస్ వెరీ, అంటే అసలు ఇంకా పెయిన్ కిల్లర్స్ అప్పుడు మనం అలోపతిక్ అంటే ప్రెగ్నెంట్ విమెన్స్లో ఇది వాడడం కూడా మంచిది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకున్నాం, మనకి 3rd month నుంచి అంటే అయినప్పటి నుంచి సమ్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో మనకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? అంటే దాన్ని మనం వాడకుండా దీన్ని అంటే ఆ సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చా హోమియోపతిలో 9 months, లేదంటే ఇవి వాడుతూ ఇవి తీసుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే సప్లిమెంట్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఓన్లీ అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద కాదు. సప్లిమెంట్స్ ఆర్
సప్లిమెంట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు. లోపల పెథాలజికల్ ప్రాసెస్ని క్లియర్ చేయడానికి సపరేట్ మెథడ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, అంటే అలోపతిని హోమియోపతిని. సో సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సప్లిమెంట్స్ అనుకోండి వాడుకోవచ్చు. కొన్నిసార్లు జనరలీ వాట్ ఐ సజెస్ట్ మై పేషెంట్స్ వాళ్ళకి ఒక డైట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ డైట్లో వాళ్ళు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటము, వాళ్ళ క్వాంటిటీ అండ్ క్వాలిటీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము. సో దట్ మ్యాక్సిమం ఒక 3 months వాడిన తర్వాత ఇంకా తర్వాత సప్లిమెంట్స్ వాడిన అవసరం లేకుండా కూడా అవుతుంది. లైక్ ఎలా ఉంటుంది ఆ డైట్? డిపెండ్స్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి అంతకుముందు పీసీఓడి ఉండిందా, అంతకుముందు వాళ్ళకి థైరాయిడ్ ఉండిందా, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు, నార్మల్ ప్రెగ్నెన్సీ, సింపుల్గా ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. జనరల్గా ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంట్స్ ఉంటాయి. దాని బదులు ఏమవుతుందంటే ఈ ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంట్స్తో పాటు ఏమవుతుందంటే కొంచెం కాన్స్టిపేషన్ రావటము ఇలా జరగటం జరుగుతుంది. సో అట్లాంటి కండిషన్స్లో జనరల్గా వి సజెస్ట్ ఒక 3 months వాడిన తర్వాత వాళ్ళకి ఫుడ్లో చేంజెస్ చేయటం అనమాట. అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్, ఫుడ్ నుంచి మనం ఐరన్, కాల్షియం ఇవ్వటము అదేనా జరుగుతుందండి. అంటే బేసిక్గా వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవాలండి? ఫుడ్ ఒకటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, అన్నిటిని మనం బ్యాలెన్స్గా తీసుకోవాలి. ఫైబర్ ఉండాలి మన ఫుడ్లో, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ఖచ్చితంగా హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి కంపల్సరీగా. సో వాటన్నిటిని మనం మార్నింగ్ జనరల్గా ఎర్లీ మార్నింగ్స్ డేని స్టార్ట్ చేయడం షుగర్స్తో, అంటే కార్బోహైడ్రేట్స్తో స్టార్ట్ చేయకుండా ప్రోటీన్ అండ్ ఫ్యాట్తో స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. మళ్ళీ డే ఎండింగ్ కూడా బెటర్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ప్రోటీన్ అండ్ ఫ్యాట్తో ఎండ్ చేయాలి. దిస్ ఈజ్ అ జనరలీ వెరీ గుడ్ రొటీన్ అనమాట. ఓకే, హెల్దీ రొటీన్. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఎక్కువగా వినేది మెంటల్ హెల్త్ ఇష్యూస్, యాంగ్జైటీ, దీస్ కైండ్ ఆఫ్ ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎఫెక్ట్స్ ఎక్కువ స్ట్రెస్ వల్ల వచ్చాయి. సో అలాంటి వాటికి హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందా? అదొక క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే మనకి మెంటల్ హెల్త్ ఇలాంటివి అనగానే మనం డాక్టరు స్పెషల్గా మనం చూస్ చేసుకోవడం, వెళ్ళడం, సిట్టింగ్స్ చేయడం అలా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో హోమియోపతిలో ఎలాంటివి ఉంటాయి అసలు ఇలాంటి వాటికి? సో హోమియోపతిలో ఎలాంటివి ఉంటాయంటే మెంటల్ హెల్త్ విషయానికి వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతిలో ఒక భాగం బ్యాక్ ఫ్లోర్ రెమెడీస్ అని, విచ్ యాక్చువల్లీ వర్క్స్ వెరీ గుడ్ ఆన్ మైండ్ హెల్త్ అనమాట. సో మనం వాళ్ళ కండిషన్స్, వాళ్ళకి ఫోబియాస్ ఉన్నాయా, లేకపోతే ఫియర్స్, సింపుల్ ఫియర్ ఉందా, ఫోబియాస్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఎక్సెసివ్ అగ్రెసివ్నెస్, కోపం, టెంపర్ టాంట్రమ్స్ ఉన్నాయా, ఊరికే డిప్రెషన్ అయిపోవటము, ఇర్రేషనల్ థింకింగ్ ఉందా, అందరితో కలగకుండా వాళ్ళు అంటే అందరితో అలోన్ అయిపోవటము, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటం, ఇలాంటివన్నీ కండిషన్స్ని అంటే దేని ద్వారా వచ్చింది రూట్ కాజ్ కనుక్కొని ఫ్యామిలీస్తో మాట్లాడి వాళ్ళ కండిషన్స్ అన్ని అర్థం చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అంటే డైరెక్ట్గా మనము ఇప్పుడు స్లీపింగ్ పిల్ వేసుకుంటాము, మనకు ఫోర్సిబుల్ స్లీప్ వస్తుంది, అలా కాకుండా న్యాచురల్గానే వాళ్ళకి స్లీప్ వచ్చేటట్టు అండ్ ఇవ్వటం జరుగుతుందండి. ఓకే. అండ్ ఇన్సోమియా లాంటి వాళ్ళకి? ఇన్సోమియా రూట్ కాజ్ కనుక్కుని ఇన్సోమియా కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో బికాజ్ నేను ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కూడా కాబట్టి ఐ హ్యాడ్ సమ్ మాలిక్యూల్స్ టు అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్, హోమియో ట్రీట్మెంట్తో పాటు నేను కొన్ని మాలిక్యూల్స్ కూడా యాడ్ చేస్తాను. సో దట్ విల్ వెరీ ఇట్ వర్క్స్ వెరీ వెల్ ఆన్ ఇన్సోమియా. చాలా రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా ఇలాంటి వాటికి హోమియోపతిలో కూడా మెడిసిన్ ఉంటుందని కూడా ఎవరికి తెలియదు, అంటే చాలా రేర్గా తెలుసు. అవునండి, ఇన్సోమియాకి చాలా కంపల్సరీగా చాలామంది దాన్ని అసలు అది డిసీజ్ కాదు అని తీసేస్తారు, కానీ అలా కాదు. ఎందుకంటే స్లీపింగ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. బాడీ తనను తాను హీల్ చేసుకుంటుంది నైట్ స్లీప్లో, అంటే హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ హీలింగ్ లేనప్పుడే మనకు డిసీజెస్ వస్తాయన్నమాట. సో మనం స్లీప్ కరెక్ట్ చేసుకుంటే చాలా కండిషన్స్, అంటే ఫ్యూచర్కి రాబోతున్న చాలా కండిషన్స్ మనం ఈరోజే వాటిని మనం స్టాప్ చేసేయచ్చు. సో నైట్ స్లీప్ సైకిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్. అండ్ ఇప్పుడు సీజనల్ వైజ్గా వచ్చేసరికి మనకి ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది. బేసిక్గా రెగ్యులర్గా వింటూ ఉంటాం, నోస్ క్లోజింగ్ కావచ్చు, దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఎక్కువగా పిల్లల్లో వింటూ ఉంటాం. ఎక్కువగా ఇప్పుడు ఒక మెడిసిన్ ఇస్తారు, ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తారు, అది తగ్గకపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు, యాంటీబయాటిక్స్కి వెళ్తారు. బేసిక్ అది గుడ్ అనుకుంటారు, కానీ ఇట్స్ అంటే లాంగ్ ప్రాసెస్లో కొంచెం అది మనకి రిజల్ట్స్ అనేవి వేరేగా తెలుస్తాయి. కానీ మనకి హోమియోపతిలో పిల్లలకి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు? ఎగ్జాంపుల్ జలుబు కొనుక్కోండి, ఎలా ఉంటుంది అసలు? పిల్లలకి వెరీ సేఫ్ మెడిసిన్, పిల్లలు కూడా ఈజీగా తీసుకుంటారు, వితౌట్ ఎనీ ప్రాబ్లం లేకుండా తీసుకుంటారు. సో మనం అలా జాగ్రత్త తీసుకోవచ్చు. అండ్ జనరల్గా ఏంటంటే పిల్లల విషయంలో ఎక్కువ రోజులు మెడిసిన్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. మంచి వెరీ గుడ్ మెడికేషన్స్, ఇప్పుడు అడ్వాన్స్డ్ థెరపీస్, హోమియోలో కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. సో ఇమీడియట్గా ఎఫెక్ట్ తెలుస్తుంది, అంటే 1-2 డేస్లోనే వాళ్ళకి ఎఫెక్ట్ తెలుస్తుంది. ఈవెన్ మనం కోల్డ్ తీసుకోవచ్చు, కాఫ్ తీసుకోవచ్చు, సైనస్ తీసుకోవచ్చు, నాజల్ బ్లాకేజ్ తీసుకోవచ్చు, అడినాయిడ్స్ తీసుకోవచ్చు, ఇవన్నిట్లో కూడా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ లాంగ్ రన్ ఏదో ఒక 6 నెలలు వాడాలి అలా అవసరమే లేదు, 1-2 monthsలో కూడా మనం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు పిల్లలు. ఓకే. అండ్
ఇంకోటి స్కిన్ గురించి, స్కిన్ కూడా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ టీనేజర్స్ కూడాను, అంటే మాకు మొటిమలు వస్తున్నాయి, పోల్స్ వస్తున్నాయి, ఇలాంటివి ఎక్కువ మనం వింటూ ఉంటాం కదా. సో వాటికి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు, ఏముంటుంది అసలు అందరూ? ఎస్, స్కిన్ ఏంటంటే డిపెండ్స్, మనం ఒక్కొక్క కండిషన్లో ఒక రకంగా ఉంటుంది స్కిన్. అంటే ఇప్పుడు ఈ సీజన్ మాట్లాడుకుంటే వింటర్ సీజన్లో జనరల్గా తొందరగా డ్రై అయిపోతుంది. సో డ్రై స్కిన్ కాజెస్ సో మెనీ థింగ్స్. డ్రై స్కిన్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ pH ఆల్టర్ అవుతూ వస్తుంది. స్కిన్ pH ఆల్టర్ అవ్వటం వల్ల ఇచ్చినెస్ స్టార్ట్ అవ్వటము, స్లోగా రెడ్నెస్ స్టార్ట్ అవ్వటము, తర్వాత మనం డ్రై ఉంది కాబట్టి మనం టూ మచ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయటము, దానివల్ల కూడా స్కిన్ యొక్క న్యాచురల్ ఆయిల్స్ అన్నీ మిస్ అవ్వటము, ఇదంతా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ డ్రైనెస్ అంటే మన స్కాల్ప్ డ్రైనెస్ కూడా డాండ్రఫ్ని కాజ్ చేస్తుంది. సో డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా పింపుల్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ వస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం న్యాచురల్ ఆయిల్స్ వాడచ్చు, న్యాచురల్ ఆయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హోమియోలో ఎలా ఉంటుందంటే లోపల నుంచి కూడా మనం ట్రీట్మెంట్ అంటే ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఉంటుంది కాబట్టి స్కిన్ హెల్దీనెస్ని పెంచడానికి, లోపల ఎక్సెస్ సీబం ప్రొడక్షన్ అవ్వకుండా హెల్ప్ అవ్వడానికి, తర్వాత లోపల ఉన్న ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో స్కిన్ మీద ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయడానికి, అండ్ అన్నిటికంటే మించి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా బ్యూటిఫుల్ ఇమ్యూన్ రెగ్యులేటర్స్, ఇమ్యూన్ బూస్టర్స్ హోమియోపతిలో ఉంటాయండి. ఓకే, అంటే ఈ మెడిసిన్ వాడేటప్పుడు మనం ఏమైనా ఫుడ్ లేని రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయి, ఇవి తినొచ్చు ఇవి తినకూడదు? యాక్చువల్గా హోమియో మెడిసిన్కి ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓన్లీ థింగ్ ఈస్ మెడిసిన్ మీ డిసీజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం యాక్నే వచ్చింది అనుకోండి, పింపుల్స్ వచ్చాయి. సో జనరల్గా మెడిసిన్తో పాటు ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దని చెప్తాము, జంక్ ఫుడ్ తీసుకోవద్దని చెప్తాము, డీప్ ఫ్రైస్ అంటే ఆయిల్లో మునిగి వచ్చినవి, ఆయిల్తో పాటు కర్రీస్ అవి తినొచ్చు కానీ బట్ డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయమని చెప్తాము. లాట్ ఆఫ్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమని చెప్తాం. డిసీజ్ సంబంధించిన పథ్యం ఉంటుంది కానీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ మెడిసిన్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మెడిసిన్ వేసుకున్నప్పుడు మెడిసిన్కి నో రిస్ట్రిక్షన్స్, బికాస్ ఇప్పుడు మనం వాడేది హోమియోపతిలో అడ్వాన్స్డ్ థెరపీస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఫుడ్ విషయంలో అయితే రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఓకే, కొన్ని లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు స్కిన్లో వచ్చేసరికి సోరియాసిస్ అనే లాంగ్ టర్మ్ డిసీజెస్ చూస్తూ ఉంటాం. సో వాటికి హోమియోపతిలో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి? ఎస్ అండి, సోరియాసిస్ ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండి. అది రోగనిరోధక శక్తిని అది ఆల్టర్ చేసి వచ్చే డిసీజ్ అనమాట. మనం బయటికి స్కిన్ మీద కనిపిస్తుంది కాబట్టి మనం అది స్కిన్ డిజార్డర్ అనుకుంటాం కానీ యాక్చువల్గా అది ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో దానికి కూడా అంటే ఎందుకు చాలా కష్టము, ఎందుకు చాలా టఫ్ డిసీజ్ అది అంటే ఏండ్ల తరబడి వాడాలి, కష్టపడాలి దానికి, ఎందుకు అని అంటే బికాజ్ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట. సో హోమియోపతిలో ఇమ్యూన్ మాడ్యులేటర్స్, ఇమ్యూన్ రెగ్యులేటర్స్ అని ఉంటాయి కాబట్టి వాటిని ఇస్తూ ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిలో. ఓకే, సో ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు? గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. సో సర్జరీ కేసెస్ ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు కాలు ఇరిగిపోయింది, లోపల చిన్న బ్రేక్ వచ్చింది, దెన్ you need to go for a surgery and then get it corrected. Otherwise, other than surgeries, homeopathy is a very good best treatment. Okay. మనకి రైనీ సీజన్లో డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో వాటికి ఎలాంటి ఉంటాయి రెమెడీస్ ఉంటాయి మన దగ్గర? సో డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అంటే సో మనము హెయిర్ వచ్చేసరికి చెప్పాము ఇందాక మీద డ్రై స్కాల్ప్ కూడా డాండ్రఫ్కి దారితీస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆయిల్ పెట్టడం వల్ల డాండ్రఫ్ వస్తుందని. కాదు, సరిగా ఆయిల్ పెట్టకపోవటం వల్ల డాండ్రఫ్ వస్తుంది. సో ఇక్కడ అది కూడా ఒకటి ఆలోచన చేయాలి, ఎక్కువ పెట్టకూడదు అలానే తక్కువ పెట్టకూడదు. సో టూ మచ్ ఆఫ్ ఆయిల్ కండిషన్స్ ఇంకొక దానికి దారితీస్తుంది, మరీ పెట్టకపోతే కూడా డాండ్రఫ్ వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మినిమం ఆయిల్ అప్లికేషన్ ఉండాలి హెయిర్కి. అదర్వైజ్ హోమియోలో ఎలా ఉంటుందంటే అలా ఉండకపోవటం వల్ల డాండ్రఫ్ అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్, అలా ఉండకపోవటం ఆ ఫంగస్ అంతా వచ్చేసేసి ఇచ్చి స్కాల్ప్ ఉండటము, దానివల్ల హెయిర్కి న్యూట్రిషన్ అందకపోవటం. డాండ్రఫ్ వల్ల మేజర్ కాజ్ ఏంటంటే ఆ హెయిర్ యొక్క రూట్స్ ఉంటాయి కదా, ఆ పోర్లో బ్లాక్ అయిపోతుంది అనమాట, క్లాగ్స్ వచ్చేస్తాయి. సో న్యూట్రిషన్ అందదు హెయిర్కి, అంటే హెయిర్ ఫుడ్ తీసుకోలేదన్నమాట. సో హెయిర్ పెరగకపోవటము, మధ్యలోనే కట్ అయిపోవటము, లేకపోతే ఫుల్ రూట్ నుంచి రాలిపోవటము, హెయిర్ డెన్సిటీ తగ్గిపోవటం జరుగుతుంది. సో వీటన్నిటిని కన్సిడరేషన్ చేసుకుని హోమియోపతిలో ఇంటర్నల్ స్కాల్ప్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటము, స్కాల్ప్ సర్ఫేస్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయటము, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఎంత డాండ్రఫ్ ఉంది, ఏ స్టేజ్ ఆఫ్ డాండ్రఫ్లో ఉన్నారు వాళ్ళు, ఎంత హెయిర్ ఫాల్ ఉంది, దాన్ని అసెస్ చేస్తూ దానికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ట్రీట్మెంట్తో పాటు మేనేజ్మెంట్ కింద ప్రాపర్ హెయిర్ సప్లిమెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఓకే, అండ్ హోమియోపతిలో ఇంకో మిస్కన్సెప్షన్ కూడా ఉంది, అంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్
కరెక్ట్ మీ. ఎందుకంటే చాలా మంది హోమియోపతి అనగానే పెద్ద డిసీజ్ అంటే థైరాయిడ్, సైనసెస్ ఇలాంటి వాటికే మెడిసిన్ ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం జుట్టు గురించి మాట్లాడుతున్నాం, చర్మం గురించి మాట్లాడుతున్నాం, చాలా మందికి ఇది తెలియదు కదా బేసిక్గా. సో అలా అది నిజంగా మిస్కన్సెప్షన్. వెరీ గుడ్ మెడిసిన్స్ ఉంటాయి, పింపుల్స్ కానీ తర్వాత పిగ్మెంటేషన్స్ కానీ. అంటే పిగ్మెంటేషన్కి వచ్చరికి ఏమవుతుందంటే ఇప్పుడు వేరే డిసీజ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్స్ అంటే ఇప్పుడు సోరియాసిస్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్, తర్వాత థైరాయిడ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ ఓన్లీ మీరు స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల తగ్గిపోదు. ఖచ్చితంగా ఇంటర్నల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సంబంధించిన అంటే రూట్ కాజ్ ఏదైతే ఉందో దానికి కూడా ట్రీట్మెంట్ సైమల్టేనియస్గా ప్యారలల్గా తీసుకున్నప్పుడే అప్పుడు పిగ్మెంటేషన్ తగ్గుతుంది. అదే మనం బయట నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అదొక్కటే ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, బయట నుంచి ఒక లేయర్ తీసేసినట్టు అనమాట, కానీ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ట్రీట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని క్రీమ్స్ ఉంటాయి, లైక్ ఆ క్రీమ్ క్యూర్ అవుతుంది అప్పటికి, అదేదో కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ వస్తుంది. సో దాన్ని యాక్చువల్గా ఎందుకు వస్తుంది? థైరాయిడ్ వల్ల వస్తుందా, మెలాస్మా వల్ల వస్తుందా, సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుందా, డీప్ సిటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుందో కనుక్కొని దాన్ని ట్రీట్ చేయడం వల్ల మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన మెలాస్మా, సో దానివల్ల ఎలా వస్తాయండి అసలు? సో స్పాట్స్, డార్క్ పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ రావటం, మన స్కిన్ కంటే కూడా కొంచెం డార్క్ పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. జనరల్గా సన్ ఎక్స్పోజర్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఫుడ్లో తేడాలు రావటం, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవటం, అన్నిటికంటే మించి ఇందాక మనం అనుకున్నట్టు స్లీప్ షుడ్ బీ నైస్, స్లీప్ లేకపోతే కూడా పిగ్మెంటేషన్స్ వస్తాయి. ఓకే. ఇట్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆర్ ఎనీ ఏజ్? ఎవరికైనా రావచ్చు. సో ఆ లక్షణాలు ఉన్నాయంటే ఎనీ ఏజ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మెడిసిన్ వాడాక ఇంత టైంలో ఉంటుంది, దీని రిజల్ట్ వస్తూనే ఉంటుంది కదా, సో ఆ టైమింగ్ పీరియడ్ ఎలా ఉంటుందండి? అదేనండి, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్, దానికి ఒక టైం పట్టుద్ది. ఓన్లీ సింపుల్ సన్ ఎక్స్పోజర్ వల్ల, అక్యూట్ కండిషన్స్ అవి సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదైనా కారణం వల్ల వచ్చింది. సో అట్లాంటప్పుడు డిపెండ్స్ అపాన్ ద రూట్ కాజ్, దాని టైమింగ్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మేము క్లినిక్ వచ్చినప్పుడు పేషెంట్ చూసినప్పుడు డీటెయిల్డ్ స్టడీ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్ స్టడీ తర్వాత విల్ టెల్ క్లియర్లీ ఇంత టైం పట్టుద్ది మీకు రిజల్ట్ తెలియడానికి, ఇంత టైంలో మీరు యాక్చువల్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హైయెస్ట్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? మాక్సిమం 3 to 4 months డిఫరెన్స్ తెలుస్తుంది మాక్సిమం. అంటే ఎన్ని క్రానిక్ డిసీజ్లో ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి, ఈవెన్ సోరియాసిస్ కూడా 1 monthలో కూడా చాలా రిజల్ట్ వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. అలా కాదు. సో అంటే ఒక్కొక్కరు ఏమవుతుందంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆల్సో డిఫర్స్ అనమాట. ఒక్కొక్క మనిషి ఒక రకంగా రియాక్ట్ అవుతారు, కొందరు ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, కొందరు స్లోగా రియాక్ట్ అవుతారు. ఇట్ డిపెండ్స్. ఇంకా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కాజ్ వచ్చేసేసి ఫుడ్ అనుకోండి, ఫుడ్ అలర్జీ వల్ల వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది, కానీ పేషెంట్ డజంట్ నో, ఇప్పటివరకు ట్రీట్మెంట్ తీసుకున్నాడు కానీ ఎలాంటి బ్లడ్ రిపోర్ట్స్ చేయించలేదు, అంటే నెసెసరీ బ్లడ్ రిపోర్ట్స్ చేయించలేదు. అట్లాంటి వాళ్ళకి విల్ గో త్రూ ద బ్లడ్ రిపోర్ట్స్ ఆల్సో. వాళ్ళకి ఏ అలర్జిక్ ఫుడ్ ఉందో తెలుసుకుంటాం. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అలర్జిక్ ఫుడ్ని రోజు తింటున్నారు కాబట్టి ఇది రోజు ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అనమాట, కాబట్టి రోజు వస్తూనే ఉంటుంది. సో అవన్నీ అంటే ఇట్స్ అన్ హోలిస్టిక్ అప్రోచ్ టు ద పేషెంట్. అంటే ఏ రకంగా రావచ్చు, హార్మోన్స్ వల్ల రావచ్చా, లేకపోతే స్లీప్ లేకపోవటం వలన, లేకపోతే స్ట్రెస్ వలన, లేకపోతే థైరాయిడ్ లాంటి క్రానిక్ డిసీజెస్ వలన, లేకపోతే స్కిన్ కంప్లైంట్స్ వలన, లేకపోతే అలర్జిక్ ఫుడ్స్ తీసుకోవటం వలన, ఇవన్నిటిని మనం కంప్లీట్గా స్టడీ చేసి పేషెంట్కి సజెస్ట్ చేస్తాం అనమాట. సో దట్ ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. దెన్ హౌ యూ ఫైండ్ అంటే దీని వల్లనే వస్తుంది అని, బికాజ్ మనకి వీల్ ఆల్సో గో ఫర్ ద రిపోర్ట్స్ తీసుకుంటాము. అవసరమైనప్పుడు అంటే అవసరం అనుకున్నప్పుడు రిపోర్ట్స్ విల్ గో విత్ ద రిపోర్ట్స్ అండ్ రిపోర్ట్స్ విల్ షో ద ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా హై అలర్జిక్ ఉన్నాడు పేషెంట్, ఏం తిన్నా కూడా తొందరగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది, బాడీ మీద ర్యాషెస్ వచ్చేస్తున్నాయి, విల్ గో విత్ ద రిపోర్ట్స్. అంతకుముందు జనరల్గా ఐజీ అనే టెస్ట్ చేస్తాం. ఈ ఐజీ అంతకుముందు ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఆఫ్టర్ 3 months ఆఫ్టర్ ద రిపోర్ట్ విల్ స్పీక్. ఐజీ కూడా తగ్గుతుంది అండ్ స్కిన్ కూడా బాగుంటుంది. ఓకే, అదే. సో బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ పైన రిపోర్ట్స్ అంటే వేరెవర్ రిపోర్ట్స్ ఆర్ నీడెడ్, వేరెవర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ నీడెడ్, దట్ విల్ డూ ఖచ్చితంగా. అంటే పేషెంట్ కూడా సాటిస్ఫాక్షన్ కదా, ఇప్పుడు నాకు అంతకుముందు థైరాయిడ్ ఇలా ఉంది, ఇప్పుడు థైరాయిడ్ తగ్గిందా లేదా. సో రిపోర్ట్స్ విల్ స్పీక్ మోర్ దాన్ అవర్ వర్డ్స్. సో ఇప్పుడున్న జనరేషన్ వైజ్గా అంటే సిచ్యువేషన్ వైజ్గా మనం కరెక్ట్గా ఫుడ్ తీసుకోవట్లేదు, కరెక్ట్గా స్లీప్ లేదు, మనకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు చాలా మంది, బ్లోటింగ్ అండ్ స్టమక్ యాక్స్ చాలా మనకి ఎక్కువ వినిపిస్తుంది. సో వాటికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఎస్, స్ట్రెస్ వల్ల మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్, రైట్ టైంలో ఫుడ్ తీసుకోకపోవటం ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్లో క్యాస్గెట్ వచ్చేస్తుంది. సో దీనికి మనం ఏం చేస్తామంటే స్టేజెస్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ ఉంటాయి ఇక్కడ. సో గ్రేడ్ 1లో ఉన్నారా అంటే సింపుల్ ఈసోఫెజైటిస్ ఉందా, సింపుల్ ఇన్ఫ్లమేషన్ ఉందా, అల్సరేషన్ ఉందా, ఏముందో చూస్తాం. దాన్ని చూసిన తర్వాత దాన్ని అసెస్ చేస్తూ అంటే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే రిపోర్ట్ చేయడం జరుగుతుంది, అవసరం లేదు మాకు అర్థమవుతుందని అనుకున్నప్పుడు రిపోర్ట్ లేకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. అండ్ కమింగ్ టు మైగ్రేన్కి ఎలా ఉంటుంది అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మైగ్రేన్కి ఎలా ఉంటుంది హోమియోపతిలో? మైగ్రెయిన్
దెర్ ఆర్ సో మెనీ స్టేజెస్ అండ్ సో మెనీ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళకి చిన్నపిల్లలకి ఒక టైప్ ఆఫ్ మైగ్రేన్ అంటే దాన్ని మనం ఒక ఫేజ్ ఆఫ్ మైగ్రేన్లో చూస్తాము. అంటే విమెన్లో అంటే జనరల్గా మెనార్కి స్టార్ట్ అయినప్పుడు ఒక టైప్ ఆఫ్ హెడేక్స్ చూస్తాము, అండ్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ చూస్తాము, మెనోపాజ్ అప్పుడు చూస్తాము, అండ్ మేబీ లాక్టేషన్ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు, మెన్లో అయితే లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నప్పుడు. సో ఇవి అటెంటి రూట్ కాజ్ లాగా మనం వాటి ఎందుకు వస్తుంది వాళ్ళకి అంటే చాలా హెడేక్స్కి ఖచ్చితంగా ఒక కాజ్ ఉంటుంది. కొంతమందికి ఆకలి వేసినప్పుడు హెడేక్ వస్తుంది, కొంతమందికి ఎండకి వెళ్తే హెడేక్ వస్తుంది, కొంతమందికి తలస్నానం చేస్తే హెడేక్ వస్తుంది, ఎక్కువ ఏసీలో ఉంటే హెడేక్ వస్తుంది, కొంతమందికి రాత్రి మేల్కుంటే హెడేక్ వస్తుంది, ఫుడ్ బాగా తిన్నప్పుడు కూడా హెడేక్ వస్తుంది, కడుపు నిండా తిన్నప్పుడు కూడా హెడేక్ వస్తుంది. సో ఇలాంటి హెడేక్స్ అన్నిటిని రూల్ అవుట్ చేసుకుంటాం మనం. సో ఎవ్రీథింగ్ అంటే అన్ని హెడేక్కి ఒక సొల్యూషన్ లాగా ఉండదు, ఒకటే మెడిసిన్ లాగా ఉండదు. ఎవ్రీ డిఫరెంట్ సిమ్టమాటాలజీ ఉన్న హెడేక్కి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు వాళ్ళకి కొన్ని మన మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది, అండ్ ఫుడ్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ మీరు ఇప్పుడు మైగ్రేన్లో చిన్నపిల్లలకి అన్నారు, దెన్ హౌ కెన్ వీ ఫైండ్ ఇట్స్ ఎ మైగ్రేన్? ఎందుకంటే చిన్నపిల్లలు చెప్పలేరు కదా, మనం అంటే ఇప్పుడు మనకు కూడా కొంచెం టైం పడుతుంది. ఓకే ఇది మైగ్రేన్ కొంచెం ఆ వరకు ఆలోచించడానికి, తలనొప్పనే అనుకుంటాం. బట్ చిన్నపిల్లల్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? హెడేక్కి మైగ్రేన్కి డిఫరెన్స్ ఏంటంటే హెడేక్ రెండు పక్కల వస్తుంది జనరల్గా, మైగ్రేన్ కూడా కొంతమందిలో రెండు పక్కల వస్తుంది. జనరల్గా మైగ్రేన్ అంటే మ్యాక్సిమం టైప్స్ ఆఫ్ మైగ్రేన్లో సింగిల్ సైడెడ్ ఉంటుంది, అయితే రైట్ సైడ్ రావటము లేకపోతే లెఫ్ట్ సైడ్ రావడము. మైగ్రేన్ స్పెషలైజేషన్ ఏంటంటే హెడేక్తో పాటు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఉండటము, నాజియా ఫీలింగ్ ఉండటం, అంటే వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది కానీ రాదు. కొన్ని కేసెస్లో వామిటింగ్ వస్తుంది, కొన్ని కేసెస్లో వామిటింగ్ రాదు, కానీ ఆ ఫీలింగ్ అయితే కాన్స్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వెలుతుర్ని వాళ్ళు చూడలేకపోవటం, అంటే చాలా లైటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని భరించలేరు. దట్ గివ్స్ దెమ్ అగ్రివేషన్ ఇన్ దేర్ సిమ్టమ్స్ అనమాట. అంటే హెడేక్ ఇంకా పెరుగుతుంది. నాయిస్ విన్నప్పుడు చాలా కష్టపడతారు, అంటే శబ్దం ఉన్నప్పుడు, ఎవరైనా పాట పాడుతున్నప్పుడు, ఏదైనా మైక్లో ఏదైనా వినిపిస్తున్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు, వీటన్నిటిలో వాళ్ళకి చాలా అగ్రివేట్ చేస్తుంది అనమాట. సో జనరల్గా క్లాసికల్ మైగ్రేన్స్లో ఏమవుతుందంటే చిల్డ్రన్ విల్ చూస్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి లైట్స్ ఆఫ్ చేసుకొని మొత్తం చెవులంతా మూసేసుకొని దుప్పటి కప్పుకొని పడుకోవాలనుకుంటారు, ఏం ఫుడ్ తినరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నాజియేటింగ్ ఫీలింగ్ ఉంది కాబట్టి ఏం తినరు వాళ్ళు. సో దీన్ని బట్టి మనము వీళ్ళు స్క్రూటినైజ్ అంటే వీళ్ళు డిఫరెన్షియేట్ విత్ ద నార్మల్ క్లాసికల్ టీనేజర్స్ హెడ్ అంటే స్టూడెంట్స్ హెడేక్స్ నుంచి మైగ్రేన్ హెడేక్స్కి మనము ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఓకే. అండ్ మన ఉమెన్స్కి వచ్చేసరికి మెనోపాజ్ ఇష్యూస్ అనేవి మనం చూస్తాం ఎక్కువగా. సో దానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? మెనోపాజ్ ఇష్యూకి వచ్చేసరికి మెనోపాజ్లో చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. కొందరికి హాట్ ఫ్లషెస్ ఉంటాయి, అంటే వేడి గాలులు, వాళ్ళంతా వేడెక్కిపోతుంది, అంటే అసలు లోపల వేడి ఉంటుంది, ఒళ్ళో పట్టుకున్న వేడిగా ఉంటుంది, చెవులో నుంచి ముక్కులో నుంచి ఒంట్లోంచి వేడి గాలి బయటకు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. బాడీ చాలా హీట్ ఎక్కిపోతుంది. కొంతమందికి ఎక్సెసివ్ స్వెట్ ఉంటుంది, అంటే ఎంత స్వెట్ అంటే వాళ్ళ బట్టలు తడిచిపోయేంత స్వెట్టింగ్ ఉంటుంది. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏడుపు తొందరగా వస్తుంది, కొంతమందికి చాలా లెథార్జిక్ అంటే ఏ దాని విషయంలో ఇంట్రెస్ట్ లేకపోవటం, దాన్ని మనం ఇండిఫరెన్స్ అంటాం అనమాట. అంటే ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవటము. అంతకుముందు వాళ్ళకి చాలా షాపింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు షాపింగ్ అంటే ఇష్టం లేకపోవటం. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తిలో మెనోపాజ్ సింప్టమ్స్ ఒక రకంగా ఉంటాయి. సో వీటిని మనం బేస్ చేసుకొని హోమియోపతిలో ప్రతి దానికి అంటే ప్రతి ఇండివిజువలిస్టిక్ సిమ్టమ్కి కూడా మెడిసిన్ ఉంటుంది. కాబట్టి మనం కంప్లీట్గా వాళ్ళని అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకి ఆ మెనోపాజ్ నుంచి మనం వాళ్ళని తప్పించవచ్చు. ఓకే. కెన్ యూ సజెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఎలా ఉండాలి, ఎంత తీసుకోవాలి, ఏ పోర్షన్లో ఏంటి అని? మెనోపాజ్ విషయంలో నాట్ ఓన్లీ మెనోపాజ్, ఎవ్రీ పర్సన్స్, చైల్డ్ నుంచి పెద్దవాళ్ళ వరకు. లైక్ ఈ డిఫరెన్స్ అండి, అంటే అందరిలో అంటే ఒకరికి ఒకటి ఎక్కువ ఉంటుంది, బట్ ఇన్ జనరల్గా మనం ఇందాక మాట్లాడుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. సో ఒక మన ప్లేట్లో కంప్లీట్ పోర్షన్లో ఇట్ షుడ్ కంటైన్ ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి. ఎలా ఉండాలంటే ఫైబర్, ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉండాలి, అండ్ కార్బోహైడ్రేట్ వీలైనంత తక్కువగా ఉండాలి, అండ్ ఫ్యాట్స్ కూడా. ఫ్యాట్స్ ఫైబర్ ప్రోటీన్స్ మనం ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీస్లో తీసుకున్నా కూడా తప్పులేదు. అట్ ద సేమ్ టైం పిల్లలు అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో మనం ఒక్కొక్క ఫుడ్ సజెస్ట్ చేస్తామన్నమాట, అందరికీ సేమ్ ఉండదు. సో జనరల్గా పిల్లలకైతే వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం కాబట్టి, ఇన్స్టాంట్ ఎనర్జీ అవసరం కాబట్టి వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, బికాజ్ వాళ్ళ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు పరిగెత్తుతారు, గెంతుతారు, కాబట్టి వాళ్ళకి యాక్టివిటీ చాలా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి మనం కార్బోహైడ్రేట్ పోర్షన్ ఎక్కువ పెట్టినా కూడా తప్పేం లేదు. కానీ ప్రోటీన్ అవసరం, వాళ్ళకి ఫ్యాట్స్ అవసరం, బికాస్ వాళ్ళ మైండ్ ప్రాపర్గా పనిచేయాలంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం, అండ్ హెల్దీ ఫ్యాట్స్ చాలా చాలా అవసరం పిల్లలకి. అండ్ ప్రోటీన్స్ వాళ్ళ ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయడానికి, వాళ్ళ మజిల్ స్ట్రెంత్ పెంచడానికి ప్రోటీన్స్ అవసరం. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా, బికాజ్ ఈ జనరేషన్ చిల్డ్రన్ చాలా వరకు జంక్ ఫుడ్ అంటే లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్,
బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, వేఫర్స్ కావచ్చు, అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ప్యాక్డ్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకందరికీ మనం వాటర్ అండ్ ఫైబర్ అలవాటు చేయాలి. అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటము, గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వటం మనం అలవాటు చేయాలండి. ఓకే. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు బాగా వినేది B12, C, D, B ఇలాంటి విటమిన్స్కి సంబంధించిన డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కావచ్చు. సో వాటికి హోమియోపతిలో కూడా మెడిసిన్స్ అనేవి ఉంటాయండి. అన్ని డెఫిషియన్సీస్కి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. నథింగ్ టు వరీ. అంటే మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఆ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి ఏం సిమ్టమ్స్ వస్తున్నాయి చెక్ చేసుకుంటాము. అండ్ దానికి ఫుడ్ బేస్డ్ సప్లిమెంట్స్ అనమాట. వి గివ్ ఫుడ్ బేస్డ్, అంటే ల్యాబ్లో సింథసైజ్ అయిన సప్లిమెంట్స్ కాకుండా ఫుడ్లో నుంచి సింథసైజ్ అయిన, డైరెక్ట్గా ఫుడ్లో నుంచి తీసుకున్న మాలిక్యూల్ అనమాట. సో ఆ ల్యాబ్లో సింథసైజ్ అయిన వైటమిన్స్ అండ్ మినరల్స్కి ఫుడ్ నుంచి తీసుకున్న వైటమిన్స్ అండ్ మినరల్స్కి తేడా ఏంటంటే ఇవి ఈజీగా బ్లడ్లో ఇన్వాల్వ్ అయిపోతాయి, మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఎక్కువ రిజల్ట్ ఉంటుంది మనకు. ఓకే. మనం కొన్ని స్పెషల్గా ఆక్యుపెంచర్, ఆక్యుప్రెజర్స్ అని మనకి L1, L2, D1, D2 వాటికి చూస్తుంటాం. సో అలాంటి ఇష్యూస్ కూడా మనకి హోమియోపతిలో మెడిసిన్ అనేది ఉంటుంది. ఎస్, ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లంబార్ స్పాండిలైసిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, సయాటికా వీటిలలో మనం ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం. అంటే వాటికి ఒక్కొక్క దానికి కొన్నిట్లో డిస్క్ బల్జ్ ఉంటుంది, డిస్క్ డెసికేషన్ ఉంటుంది, డిస్క్ ప్రొట్రూజన్ ఉంటుంది, డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది, చిన్న చిన్న బ్రేకేజెస్ ఉంటాయి, లేకపోతే స్పైనల్ అంటే పోస్టల్ కరెక్షన్ ఉంటుంది. వీటన్నిటిలో కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తూ, అంటే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ ఖచ్చితంగా వాటన్నిటిని మళ్ళీ మనం నార్మల్గా తీసుకురావడానికి కూడా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ కూడా కొన్ని కండిషన్స్లో మనకు కొద్ది రోజుల తర్వాత మనం పెయిన్ కిల్లర్స్ కూడా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి దాంట్లో మనం ఎక్కువగా సర్జరీస్ వింటాం. ఇప్పుడు సయాటికా ఉంది అండ్ ఈ నెక్ పెయిన్స్ కూడా సర్జరీస్ వరకు వెళ్తూ ఉంటాయి. మాక్సిమం కేసెస్లో సర్జరీని అవాయిడ్ చేస్తూ మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎందుకంటే ఈ మధ్యకాలం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్కువ సఫర్ అవుతున్నటువంటి ఇష్యూ. ఈ ఇష్యూలో చాలా మంది సర్జరీస్ చేసుకున్నారు. డైలీ, వీక్లీ ఆక్యుపెంచర్, డే బై డే ఆక్యుపెంచర్, ఆక్యుప్రెజర్ ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ తప్పు లేదండి. ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే ఇమ్మీడియట్ రిలీఫ్, అంటే టెంపరీ రిలీఫ్ ఇస్తాయి మనకు. అంటే ఆ మూమెంట్ చాలా పెయిన్ ఉంటుంది, పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా ఆ టైంలో మనకు టెంపరీ రిలీఫ్ వస్తుంది కాబట్టి తప్పేం లేదు. కానీ మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే అప్పుడు ఎలా చూస్తారు? బేస్డ్ ఆన్ రిపోర్ట్సా లేదంటే బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎంత ప్రాబ్లం ఉంది, ఏ సైడ్ ప్రాబ్లం ఉంది. అంటే డిస్క్ బల్జ్ కూడా వర్టిబ్రాస్లో ఏం జరుగుతుందంటే రైట్ సైడే డిస్క్ బల్జ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నార్మల్గా ఉంటుంది. అది కూడా చూస్తాం మనం. రెండు పక్కల ప్రాబ్లం ఉందా, ఒక్క పక్కనే ప్రాబ్లం ఉందా కూడా చూస్తాం మనం. ఓకే. ఇలాంటి కేసెస్లో అంటే ఎన్ని నెలలుగా, అంటే మనం ఎన్ని నెలలు యూజ్ చేయొచ్చు? 6 months నుంచి 1 year వరకు మనం ట్రీట్మెంట్ ఇస్తాం మనము. సో వాళ్ళకి ఖచ్చితంగా 6 months మినిమం అన్నాం కాబట్టి 6 months వరకు ట్రీట్మెంట్ పడుతుందని అనుకోవడానికి ఏం లేదు. మనం ఫస్ట్ 1 week నుంచి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ మనం చూస్తాం అనమాట. ఓకే. అండ్ జనరల్గా లీన్గా ఉన్న, లావుగా ఉన్న చాలా మందిలో అలసట ఎక్కువ చూస్తూ ఉంటాం. అవునండి. కాసేపు నడిచిన వెంటనే అలసిపోతారు, మెట్లు ఎక్కిన వెంటనే అలసిపోతారు. సో దానికి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుందండి? సో ఎలా ఉంటుందంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అలసట విషయంకి వచ్చేసరికి, అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వీక్నెస్ అనమాట. ఈ జనరల్ వీక్నెస్లో వచ్చేసరికి ఏమవుతుందంటే కాజ్ ఏంటి, ఎందుకు వాళ్ళకి అలసట వస్తుంది అంటే వాళ్ళకి ఆక్సిజన్ సప్లై లేకపోవటమా, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీనా, అంటే అనీమియానా, ఐరన్ డెఫిషియన్సీ అనీమియానా, సింపుల్ అనీమియానా, లేకపోతే వాళ్ళకి మినరల్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లోపల ఏమైనా మేబీ ప్రీ డయాబెటిక్ వాళ్ళు, థైరాయిడ్ ఉందా వాళ్ళకి, వీటన్నిటిలో కూడా మనకు అలసట ఉంటుంది. లేకపోతే వాళ్ళకి మజిల్ వేస్టింగ్, కాల్షియం డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, వైటమిన్ D3 లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని చెక్ చేస్తాం మనం. అంటే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం ఏ రిపోర్ట్ చేయాలో చూసి దాని ప్రకారం వాళ్ళకి ప్రాపర్గా మెడికేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సృజన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సృజన ప్రమోద్ గారితో. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.